ఇది నల్లేరు చెట్టు అండి. ఇది ఒంటికి చాలా మంచిది. ముడుకులకి కూడా చాలా మంచిది. అలాగే నుల్లు పురుగురికి కూడా చాలా మంచిదండి ఇది. ఇది నేను ఈవేళ ఈ చెట్టు ప్లస్ ఈ కొమ్మలు ప్లస్ ఆ దోసకాయతో పచ్చడి చేస్తానండి. ఎలా శుభ్రం చేయాలో కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ చూసా కాడల్లాగా ఉన్నాయి కదండి, అవి తీసేయాలి. గట్టిగా ఉంటాయి. అలాగే చేతికి మనం నూనె రాసుకోవాలండి. ఎందుకంటే అది దురద వేస్తుంది అనమాట మనకి కోసేటప్పుడు. సో నూనె రాసుకొని క్లీన్ చేసుకుంటే మంచిది. అలా కాడలు తీసేసిన తర్వాత చిగుర్లు మనం తెంపుకుంటే ఆకు కూడా ఉంచాలండి, మంచిదే. తర్వాత నైఫ్ తోటి బీరకాయకి ఎలా ఉంటుందో అలా ఉంటుందండి దీనికి కూడా. అది తీసేసేయాలన్నమాట. ఆ నాలుగు వైపులు ఉంటాయి, అది రిమూవ్ చేసేయాలి. దీంట్లో కూడా పెంచుకోవచ్చండి ఈ చెట్టు మాత్రం. ఎవరైనా గోడలో పెంచుకోండి. అలాగే మధ్య చూసారా హార్డ్గా ఉంటుంది జాయింట్ల దగ్గర, అది కూడా తీసేయాలి. ఇంకా హార్డ్గా ఉంటుంది సెంటర్లో మధ్యలోని రెండు వాటి జాయింట్కి అలా హార్డ్గా వస్తుంది అనమాట. మీరు చక్కగా గోల్లో కూడా పెంచుకోవచ్చండి ఇది. తర్వాత దోసకాయ అండి. దోసకాయ కూడా బాగా శుభ్రం చేసుకున్న తర్వాత మనం చేదుకుందో లేదో టెస్ట్ చేసుకోవాలంటే పై టిప్పు చిన్న ముక్క కట్ చేయాలండి. చూసి నాలుగు మీద పెట్టుకుంటే మీకు చేదు ఉందో లేదో తెలిసిపోతుంది. అప్పుడు చిన్న చిన్న అది కూడా దాంట్లో లోపల గుంజంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కోసి వారి దగ్గర పెట్టుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయలు, చింతపండు, ఉప్పు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, ఇంగువ, ఉల్లిపాయ, పసుపు, ఎల్లుల్లిపాయలు ఇవి ఇలా కోసి ఉంచుకున్న ముక్కలండి. మనం నెల్లేరు ఆకు కొమ్మలు ప్లస్ దోసకాయ ముక్కలు. పొయ్యి అంటించి నూనె వేయాలండి. నూనె వేడెక్కింది చూసుకోవాలి. అప్పుడు తాలింపు సామాన్లు అన్నీ అందులో వేసేయాలి. నూనె వేడెక్కినాక తర్వాత ఎండుమిరపకాయలండి, ఇవన్నీ బాగా వేయించండి. మరి సిమ్లో ఉంచి వేయించుకోండి. తర్వాత ఎల్లుల్లిపాయలు కూడా పేలితే చూసుకోండి. ఉల్లిపాయలు, చింతపండు, ఉల్లిపాయలు బాగా వేగాలండి. ఇప్పుడు పసుపు, చింతపండు, ఉప్పు కూడా వేసేసుకున్నానండి ఇందులో నేను. అంటే బాగా వేగుతాయండి ఉప్పు వేసుకుంటే. తర్వాత ఇంగువ అండి, కొంచెం ఇంగువ వేసుకోవాలి. కొంచెం బాగా బ్రౌనిష్గా వేగిన తర్వాత అందులో దోసకాయ కూడా వేస్తానండి. దోసకాయ కూడా వేయించినాక ఈ ఆకును ఆ కొమ్మలు ఉన్నాయి కదా అవి కూడా వేసాను. కొంచెం మూత పెట్టుకొని కొంతసేపు మగ్గనివ్వాలండి. ఆ లోపల కొమ్మ ఉంది, కర్రల పుల్లలా కనిపిస్తున్నాయి కదా ఆ స్టెమ్, అది కొంచెం బ్రౌన్గా అవ్వాలన్నమాట. అంటే ఎల్లోయిష్ ఆలివ్ గ్రీన్ కలర్లో అయిపోతాయి అవి వేగినాక. అంతవరకు అవి వేపాలన్నమాట, ఆలివ్ గ్రీన్ లాగా అయ్యేంతవరకు. చూసారా కలర్ ఆలివ్ గ్రీన్ కలర్లో వచ్చాయి. తాలింపు సామాన్లు అయిపోయింది, బాగా వేగిపోయి. ఇప్పుడు దాన్ని పక్క తీసుకొని చల్లారి పెట్టాలండి. చల్లార్చినాక ఇప్పుడు మీరు గ్రైండర్ గిన్నెలో వేసేసి గ్రైండ్ చేసుకోవటమే. కొంచెం థిక్గా ఉంది, అందుకే కొంచెం నీళ్ళు వేసాను. అంతేనండి, పచ్చడి రెడీ. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. కంపల్సరిగా పిల్లలకి ప్రతి వారం ఈ కూర పెట్టడానికి ట్రై చేయండి, చాలా మంచిది పిల్లలకి.